జలసౌదలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం కొనసాగుతోంది. వేసవి కాలంలో తాగునీటి కేటాయింపులపై తెలంగాణ, ఏపీ, ఈఎన్సీలతో చర్చించనుంది. ఇప్పటికే కేటాయిస్తున్న నీటితో పాటు వినియోగం, నీటి లభ్యత, మిగులు జలాల కేటాయింపులపై చర్చించే అవకాశం ఉంది. బోర్డు చైర్మన్ నందన్ కుమార్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ భేటీ జరుగుతుంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్లు నారాయణ రెడ్డి, అనిల్ కుమార్ పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నీటి నిర్వహణపై కూడా డిస్కషన్ చేసే ఛాన్స్ ఉంది. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, జలసౌదాలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కొనసాగుతుంది. ఆ బోర్డు చైర్మన్ నందన్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి ఏపీ, తెలంగాణ చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. తెలంగాణ నుంచి నారాయణ రెడ్డి, తెలంగాణ నుంచి అనిల్ కుమార్ అదేవిధంగా ఏపీ నుంచి నారాయణ రెడ్డి ఇద్దరు హాజరయ్యారు. ప్రధానంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ నీటి నిర్వహణపై చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం చాలా తాగునీటి విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఈ శ్రీశైలం అదే నాగార్జున సాగర్ నుంచి రెండు ప్రాజెక్టులు కృష్ణా నుంచి హైదరాబాద్కు రావాల్సిన తాగునీటి అంశంపై ఈరోజు కృష్ణా త్రిసభ్య కమిటీ ముందు వాదన వినిపిస్తుంది. ఎందుకంటే వేసవి కాలంలో తాగునీటి సమస్య రాకుండా తెలంగాణ ప్రభుత్వం అరికట్టడానికి ముందస్తు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన రెండు ప్రాజెక్టులు, ఇటు కృష్ణా, అది శ్రీశైలం, అదేవిధంగా నాగార్జున సాగర్, ఈ రెండు ప్రాజెక్టులలో నీటి నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. తెలంగాణకు రావాల్సిన సాగునీటి విషయం, అదే తాగునీటి విషయంలో ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈరోజు కృష్ణా బోర్డు ముందు తెలంగాణ ప్రభుత్వం తాగునీటికి రావాల్సిన ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఈ వేసవిలో తాగునీటి ఇబ్బంది రాకుండా తెలంగాణకు అంటే హైదరాబాద్కి ప్రధానంగా కృష్ణా నుంచి 3 ఫేజుల్లో వస్తున్న తాగునీటి విషయంలో ఎలాంటి అభ్యంతరం లేకుండా ఈసారి త్రిసభ్య కమిటీ నుంచి ఆమోదం పొందడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తుంది. అయితే ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్లో ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాగునీటి సమస్యకు ఇబ్బంది లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు 3 గంటలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో తాగునీటి సమస్య, నీటి లభ్యతపై రివ్యూ సమావేశం చేస్తున్నారు. అయితే గ్రేటర్కు ప్రతిరోజు ఇప్పటివరకు జలమండలి అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం అయితే ప్రతిరోజు 2600 MLD వాటర్ ప్రస్తుతానికి హైదరాబాద్లో దాదాపు 15 లక్షల నీటి కనెక్షన్లకు తాము నీరు అందిస్తున్నాం. ఇప్పటికైతే నీరు ఎలాంటి ఇబ్బంది, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు. గ్రేటర్ హైదరాబాద్లో కానీ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎలాంటి తాగునీటి సమస్య లేదు. ప్రధానంగా గ్రేటర్లో దాదాపు 15 లక్షల కనెక్షన్లు ఉన్న ప్రతిరోజు 2600 MLDలో వాటర్ అవసరం ఉంది. అయితే ఇప్పటి నుంచి వచ్చే జూన్ వరకు అంటే దాదాపు ఏడాది పాటు సరిపోయే నీటి నిల్వలు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ఓవైపు జలమండి అధికారులు చెబుతున్నా, ప్రభుత్వం మాత్రం ముందస్తుగా తాగునీటి సమస్య హైదరాబాద్కి ప్రధానంగా ఎలాంటి సమస్య రాకుండా ఈరోజు కృష్ణా త్రిసభ్య బోర్డు ముందు తాగునీటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలియజేయకుండా కేవలం సాగునీరు విషయంలో కంటే కూడా తాగునీటి విషయంలో ఈ ఎండాకాలంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తుగా ఈరోజు జరుగుతున్న సమావేశంలో తాగునీటి తెలంగాణ వాటా ఎంత తీసుకోవాలి, ప్రధాన అంటే అత్యవసరంగా తాగునీరు కావాల్సింది కాబట్టి తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈరోజు జరిగే ఈ త్రిసభ్య కమిటీ సమావేశం ముందు తెలంగాణ చీఫ్ ఇంజనీర్ అనిల్ కుమార్ ఎంత వాటా తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో ఎలాంటి అభ్యంతరం తెలియకుండా ఈరోజు జరిగే సమావేశంలో ఒక కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాగునీటి సమస్యకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కృష్ణా నుంచి 3 ఫేజుల్లో వచ్చే తాగునీటి కృష్ణా నుండి వచ్చే వాటర్ని ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇటు నాగార్జున సాగర్ నుంచి వచ్చే 3 ఫేజ్లలో హైదరాబాద్కు వచ్చే నీటిని ఎక్కడా అడ్డుకోకుండా కృష్ణా బోర్డు నుంచి ఆమోదం పొందడానికే ఈరోజు త్రిసభ్య కమిటీ ముందు తెలంగాణ చీఫ్ ఇంజనీర్ భేటీ అయ్యారు. ఏపీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే సాగునీరు విషయంలో చర్చించుకోవాలి, కానీ తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈరోజు ఈ త్రిసభ్య కమిటీ ముందు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. సూర్య.